హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి చూడండి వైర్లెస్ మైక్ గురించి అండి. చూడండి, మీరు యూట్యూబ్లో మీరు బెస్ట్ వైర్లెస్ మైక్ కోసం సెర్చ్ చేస్తున్నారా? చూడండి, ఈ వీడియోలో మీకు 2 మైకుల గురించి చెప్తానండి. బెస్ట్ వైర్లెస్ మైక్ అంటే తక్కువ బడ్జెట్లో వస్తాయి మనకు. చూడండి, ఈ సేల్ మీరు పర్చేస్ చేస్తే చూడండి చాలా తక్కువ పడతాయండి. నేను 1 ఇయర్ నుంచి వాడుతాను. 1 ఇయర్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు డీటెయిల్గా చెప్తాను మీకు ఆ మైక్స్ ఏందో. చూడండి, ఈ మైక్ వచ్చి చూడండి ఫస్ట్ నేను మొబైల్కి సెట్ అవుతుంది మనకి. ఇది గ్రెనారో మైక్. ఇది 1500 నేను పర్చేస్ చేసింది. ఓకే, ఈ సేల్లో మీకు 500 తక్కువ రావచ్చు, 500 కొంచెం పైన అటు ఇటు ఉండొచ్చు. చెక్ చేసి కొనుక్కోండి. దీంట్లో మనకు 2 రకాలుగా వస్తాయి మనకు. ఇది మొబైల్కి సెట్ అవుతుంది, ఈజీగా సెట్ అవుతుంది మనకు. ఓకేనా, మీరు ఓపెన్ కెమెరాతో వాడుకోవచ్చు. మీకు డైరెక్ట్ యాప్ ఏం అవసరం లేకుండా, ఓపెన్ కెమెరా అవసరం లేకుండా డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. నేనైతే సామ్సంగ్ ఫోన్ వాడుతున్నాను, డైరెక్ట్గా నాకు కనెక్ట్ అవుతుంది. ఎటువంటి యాప్ అవసరం లేదు, ఈజీగా మనకు సెట్ అవుతుంది. ఇంకో మైక్ చూడండి, ఈ మైక్ వచ్చి చూడండి మనకు DSLR కెమెరా సెట్ అవుతుంది మనకు. ఓకేనా, మొబైల్ కూడా సెట్ అవుతుంది. మొబైల్ ఇప్పుడు మన 3.8 జాక్ రావడం లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా మన కెమెరా సెట్ చేసుకోవచ్చు. 2800 దొరుకుతుందండి ఇది మైక్. ఇది ఓకే, దీని గురించి డీటెయిల్గా చెప్తాను. 1 ఇయర్ నుంచి వాడతాను. 1 ఇయర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ చూడండి, గ్రెనారో మైక్ గురించి మాట్లాడదాం మనం. ఈ గ్రెనారో మైక్ మీరు కొన్ని వాడుతూ ఉంటారు. చూడండి, దీంట్లో మనం చూడండి ఒక మైక్ వస్తుంది మనకు, ఒక రిసీవర్ వస్తుంది మనకు. దీంట్లో మనకి ఫీచర్స్ చెప్తాను చూడండి. ఇది డైరెక్ట్గా మనం మొబైల్ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మన బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుందండి. దీంట్లో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ మనకు ఫీచర్ ఉంది మనకు. మనం డైరెక్ట్గా మనము ట్రాఫిక్లో వెళ్ళి మాట్లాడినా కూడా మనకు వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది మనకు. ఎటువంటి నాయిస్ మనకు అంతా క్లియర్ చేస్తుంది. ఇది ఒక మైక్, ఒక రిసీవర్ ఉంది కదా. దీంట్లో మనకు ఇంకో మోడల్ కూడా ఉందండి. రెండు మైకులు వస్తుంది, ఒక రిసీవర్ వస్తుంది మనకు. మనం ఏదైనా మనం ఇంటర్వ్యూ చేస్తే మనకు చూడండి, దాంట్లో మనకి ఇద్దరు మనం మాట్లాడాలంటే ఇద్దరు మాట్లాడే ఫీచర్స్ కూడా ఉంటుంది. అటువంటి మైక్ తీసుకోండి కావాలంటే మీరు. గురించి మాట్లాడుకుంటే చూడండి, బాక్స్లో ఏమేమి వస్తాయి అంటే మైక్లో మనకు చూడండి జస్ట్ అండి ఒక మైక్ మనకు రిసీవర్ వస్తుంది, ఈ బాక్స్ వస్తుంది మనకు. ఈ విధంగా మనకు పెట్టడానికి బాగుంటుంది బాక్స్. ఇంకోటి ఏంటంటే మనం చూడండి, దీంట్లో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తుంది మనకు, టైప్ సి వస్తుంది. ఇది నార్మల్ మీకు యూఎస్బీ మైక్రో యూఎస్బీ మనకు సెట్ కాదు. టైప్ సి కేబుల్ అయితే మీకు సెట్ అవుతుంది. టైప్ సి మీరు వాడుతుంటే మొబైల్ మీకు సెట్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఐఫోన్ మీరు వాడుతుంటే ఐఫోన్కి మనకు కేబుల్ కూడా వస్తుంది, అడాప్టర్ కేబుల్, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు ఈ బటన్ మనం 3 సార్లు ప్రెస్ చేసాను అనుకోండి, మనకు అది యాక్టివ్ అయ్యి మనకు బయట ఉన్న గాలి సౌండ్, ట్రాఫిక్ సౌండ్ అన్ని కట్ అయిపోతాయండి. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఆ విధంగానే వస్తుంటుంది మీకు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉన్నాను నేను, వాయిస్ క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను చూడండి ఏ విధంగా ఉంటుంది వాయిస్. 1 2 3. ఓకే, ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ చేశాను చూడండి. ఇప్పుడు మీరు ఆడియో చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, గాలి సౌండ్, కొంచెం మీకు వేరే విధంగా ఉంటుంది సౌండ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది, ప్రాబ్లంగా ఉంటుంది కొంచెం. దీన్ని ఆఫ్ చేస్తాను నేను ఇప్పుడు. 3 సార్లు బటన్ ప్రెస్ చేస్తే యాక్టివ్ అవుతుంది, 3 సార్లు మనం ప్రెస్ చేస్తే మనకు డిస్కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆడియో క్వాలిటీ మీకు డెఫినెట్గా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాయిస్ మీకు క్లారిటీగా వస్తుంది కదా, ఎటువంటి మీకు డిస్టర్బెన్స్ లేదు కదా. చూడండి, మనకి ఈ మైక్ ద్వారా వస్తుంది వాయిస్, ఎటువంటి డిస్టర్బ్ లేదు. చూడండి, ఈ మైకే మనకి వేరే మైక్ ఏం లేదు. చూడండి, గాలి కూడా ఊతాను ఇక్కడ, చూసారా? ఇదే మైకు. దీని ద్వారా మనకు ఆడియో క్వాలిటీ మనకు బెస్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ గ్రెనారో మైక్లో మనకు చూడండి ఒక ఫీచర్ చెప్పాను కదా. చూడండి, డైరెక్ట్గా మనం వీడియో షూట్ చేసినప్పుడు మనం ఆడియో డైరెక్ట్గా వినొచ్చు, మనం మైక్ తీయకుండానే. ఆ విధంగా మనం చూడండి, మన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూడండి, కెన్ మాస్టర్ ఎడిటింగ్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనం ఆటోమేటిక్గా డబ్బింగ్ చూడండి ఈ విధంగా చెప్పేయచ్చు. డబ్బింగ్ మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆడియో కావాలంటే మీరు వినొచ్చు మైక్ తీయకుండానే రిసీవర్ని. ఓకేనా, ఆ విధంగా మనకు పనికి వస్తుంది. నాకు బెస్ట్ క్వాలిటీ అనిపించింది ఈ ఫీచర్లో మనకు. ఈ మైక్కి ఎటువంటి యాప్ సపోర్ట్ అవసరం లేదు, బ్లూటూత్ అవసరం లేదు, మనకు నెట్ కూడా అవసరం ఉండదు. డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా వీడియో తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్, ఈ మైక్ 2 మోడల్స్ మన మైక్ వస్తాయి చూడండి. దీంట్లో మనకు ఒక మైక్, ఒక రిసీవర్ వస్తుంది, ఒక సెట్. లేదంటే మీకు 2 మైక్స్, ఒక రిసీవర్ వస్తుంది. ఆ విధంగా మీకు అమౌంట్ కూడా తేడా అండి. ఇది 1700 అయితే అది మీకు 2600, 2700 పడుతుంది. ఆ విధంగా డిఫరెంట్. మీకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీకు కావాలంటే చూడండి, ఈ 2 ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు DSLR మైక్ ఉంది కదా, ఈ మైక్ వచ్చి చూడండి మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 3.81 జాక్ వైర్ ఉండాలా. ఒక మైక్ వస్తుంది, ఒక రిసీవర్ వస్తుంది. డైరెక్ట్గా ఇది మొబైల్ కనెక్ట్ చేసేసి మనం ఓపెన్ కెమెరాకి మనం మాట్లాడవచ్చు. డైరెక్ట్గా మీకు మొబైల్ కూడా సెట్ అవుతుందండి. సామ్సంగ్ మొబైల్గా డైరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చెప్పిన ఈ మైక్ అయినా సరే, ఈ మైక్ అయినా సరే, 2 మనకు మొబైల్ డైరెక్ట్ కనెక్ట్ అవుతాయి. కొన్ని సపోర్ట్ చేయకపోతే మీకు ఓపెన్ కెమెరా వాడాల్సి వస్తుంది. ఓకేనా, ఇంట్లో మనకు ఫీచర్స్ ఏంటంటే చూడండి, వాల్యూమ్ మనకు చూడండి 3 లెవెల్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 లెవెల్స్ వరకు వాల్యూమ్ మనం తక్కువ కావాలా, ఎక్కువ కావాలా, ఆ విధంగా మనకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది తక్కువ బడ్జెట్లో మన DSLR కెమెరా సెట్ మైక్ కావాలంటే ఈ మైకే అండి. మీకు 1 ఇయర్ నుంచి వాడుతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది మైక్ ఇది. ఓకేనా, ఇక్కడ మనకు చూడండి ఒక మైక్ ఉంది, ఒక రిసీవర్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ తీసుకుందాం పక్కకి. చూడండి, ఒకే మన USB కేబుల్కి 2 మనకు టైప్ సి మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంటే మనకు ఎట్ అ టైం మనకు చూడండి ఒకదాంతోనే మనం ఛార్జింగ్ చేస్తే రెండింటికి ఈజీగా ఛార్జింగ్ చేయొచ్చు. ఈ విధంగా ఉంది వైరు. చూడండి, ఇక్కడ మనకు వచ్చి 2 కేబుల్స్ ఇచ్చారు కదా. ఈ 2 కేబుల్స్ ఏంటంటే చూడండి, మనకు కెమెరా వాడతాం, DSLR అలాంటి కెమెరాలు ఉంటాయి. ఒకటి వచ్చి కెమెరాకి చూడండి ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి కదా. ఈ 2 పిన్స్ వచ్చి మనకు DSLR కెమెరాకి. ఓకేనా, ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇది మన మొబైల్ కెమెరాకి. ఓకేనా, మొబైల్కి వాడాలంటే ఇటువంటి వాడాలా.
కెమెరా అయితే ఇటువంటి వాడాలా చూడండి ఫ్రెండ్స్. ఈ మైక్తో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నా వాయిస్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది లెవెల్ చూద్దాం ఏ లెవెల్లో ఉందో. ఫస్ట్ మనం ఓకే, ఇది ఫస్ట్ లెవెల్లో పెట్టాను నేను. చూడండి ఆడియో క్వాలిటీ చూడండి ఏ విధంగా వస్తుందో, చాలా తక్కువ వస్తుంటుంది. ఒక ఓపెన్ ప్లేస్లో షూట్ చేస్తున్నాను. గాలి కూడా ఇప్పుడు వస్తుంది, ఒక్కోసారి రావడం లేదు. ఇప్పుడు నేను లాంగ్ వెళ్తాను. లాంగ్ చూడండి ఏ విధంగా ఆడియో క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ లెవెల్లో ఉంది, వాల్యూమ్ తక్కువే ఉంటుంది. ఓకే, లాంగ్ పోతున్నాను. ఇప్పుడు నేను ఆడియో క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను సెకండ్ మీద వస్తున్నాను ఆడియో క్వాలిటీ. ఓకే, ఇప్పుడు సెకండ్ లెవెల్ చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. సేమ్ వాల్యూమ్లో మాట్లాడుతున్నాను, ఎక్కువ హెవీగా కూడా మాట్లాడడం లేదు, సేమ్ ఆడియో క్వాలిటీ. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ లెవెల్లో వాల్యూమ్ పెడతాను. చూడండి ఫుల్గా వాల్యూము ప్రెస్ చేశాను బటన్. ఓకే, 3 బటన్స్ లైట్ వెలిగింది. ఇప్పుడు చూద్దాం. మౌంటింగ్ చేశాను కలర్కి. ఇప్పుడు చూడండి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో. అదే లెవెల్లో మాట్లాడుతాను, ఏం మార్చడం లేదు. పోతాను ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం, ఎంత వరకు పనిచేస్తుందో. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా మీరు బయట తీయాలన్నా మీ ఫ్రాంక్ వీడియోలు కానీ ఇంకా ఏదైనా సరే వ్లాగ్స్ అలాంటివి ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు సుమారు నేను 20 మీటర్ల దూరం వచ్చాను. కనీసం నేను 30 మీటర్ల దాకా వచ్చేసాను దూరము, మీకు కనపడకపోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాను నేను. చూడండి మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడమే దీంట్లో నాకు బాగా నచ్చింది. వాల్యూమ్ తగ్గిస్తే మీకు వాల్యూమ్ లోగానే వస్తుంది, మీ ఇష్టం అది. ఎక్కువ బేస్ కావాలంటే 3లో పెట్టుకోండి, బేస్ తక్కువ కావాలంటే 2లో పెట్టుకోండి, లేదా 1లో పెట్టుకోండి, మీ ఇష్టం. ఆ విధంగా ఈ మైక్ అయితే బాగుంది నాకు. ఆడియో క్వాలిటీ నాకు బేస్ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో వాల్యూమ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ 2 మైకులు నేను ఇప్పుడు మాట్లాడి చూపిస్తాను. ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది చూడండి. 1 ఇయర్ తర్వాత మనం వాడినప్పుడు వాయిస్ ఎలా ఉంది అది కూడా మీకు ఫీచర్స్ డీటెయిల్గా చూపిస్తాను వీడియోస్ కూడా. ఫస్ట్ మనం గ్రానారో మైక్ ఉంది కదా, ఈ గ్రానారో మైక్ గురించి మీరు వాయిస్ చూడండి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాను నేను మైక్. ఇప్పుడు గ్రానారో మైక్ వాడతాను నేను, ఎటువంటి వైర్ ఏం లేదు ఇప్పుడు మన దగ్గర. చూడండి గాలి కూడా చూపిస్తాను మీకు, ఈ మైక్ వాడతాను. ఓకేనా, ఇప్పుడు ఈ మైక్ చూడండి మనకు బ్యాటరీ బ్యాకప్ చూడండి మనకు. ఇది మనకు 2-3 అవర్స్ మనకు బాగా పనిచేస్తాయండి. మన ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది మనకు వాయిస్ చూడండి మీకు క్లారిటీగా ఉందా. మనకు నాయిస్ ఏం లేదు కదా సైడ్లో మనకు. దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ మనకు బాగా పనిచేస్తుంది. దీంట్లో ఇంకొక మైక్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ఇప్పుడు ఒక మైక్ ఉంది కదా, ఇంకొక మైక్ మనం వేరే వాళ్ళకి ఇచ్చి మనం మీటింగ్ మనం ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ విధంగా మనకు ఇంకోటి ఉంటుంది, అది కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మీరు. లేదా సింగిల్ మైక్ మన చాలా అంటే సింగిల్ ఈ విధంగా తీసుకోండి మీరు. ఇది 500 వస్తుంది, అదైతే 2500 వస్తుంది మీకు. ఇప్పుడు ఈ గ్రానారో మైక్ నుంచి డైరెక్ట్గా నేను మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఎటువంటి మన కెమెరా యాప్ ఏం వాడలేదు, నా సామ్సంగ్ మొబైల్ కనెక్ట్ అయిపోయింది డైరెక్ట్గా. కొన్ని దానికైతే చూడండి మనకు ఓపెన్ కెమెరా యాప్ వాడాల్సి వస్తుంది. ఓకేనా, అలా వాడితే సెట్ అవుతుంది. ఓకే, చెక్ చేసి చూడండి మీరు ఏ మొబైల్ సెట్ అవుతుంది. రియల్మీకి సెట్ అవుతుంది, పోకో మొబైల్ సెట్ అయింది. ఇంకోటి ఏంటంటే వివో మొబైల్ కూడా సెట్ అయింది ఈ కెమెరా, ఈ మైక్ ఇది. ఓకే, నేను 2-3 మొబైల్ కనెక్ట్ చేసి చూశాను. ఈ పెద్ద మైక్ ఉంది కదా డిఎస్ఎల్ఆర్ది, దీని మొబైల్కి మనం కనెక్ట్ చేసి వాడదాం. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, 3.8 జాక్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఈ మొబైల్కి అయితే ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ మైక్ వాడదాం మనం. ఒక మైక్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. చూడండి మనం మైక్తో మాట్లాడుతాను, కనెక్ట్ చేశాను చూడండి. XBB అది. ఈ మైక్ చూడండి వాల్యూమ్ ఇప్పుడు మనకు 1 ఇయర్ పైన అవుతుంది, మనకు 1.5 ఇయర్ అవుతుంది. కరెక్ట్గా ఈ మైక్లో నుంచి వస్తుంది వాయిస్. ఇప్పుడు గాలి అవుతుంది చూడండి. ఓకేనా, ఈ మైకే. దీంట్లో మనం చూడండి 3 లెవెల్స్ మనకు వాల్యూమ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా మనకు దీంట్లో ఫీచర్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ పర్లేదండి, బాగానే వస్తుంది. 2 అవర్స్ వస్తుంది, పర్టికులర్గా నేను చెక్ చేయలేదు. ఓకే, దీనిలో కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుందండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి గోడలు అడ్డం వచ్చే అంత బాగా కనెక్టివిటీ బాగానే ఉంటుంది. డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాల్సిన మీకు మైక్ అయ్యేది. మీరు కెమెరాకి అయితే మీకు తక్కువ అమౌంట్లో వస్తుంది, మీకు 2500 వస్తుంది. నార్మల్గా అయితే దీని ప్రైస్ వచ్చి 5000-4000 ఉంటుంది. ఓకేనా, మీకు ఆఫర్లో కొనుక్కోండి. 2500 లోపల ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఓకే, ఈ మైక్ వచ్చి చూడండి మనం మొబైల్తో మాట్లాడతాను. మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఇది చూడండి మీ కెమెరా కూడా కనెక్ట్ అవుతుంది. కాకపోతే 3.8 జాక్ ఉండాలి కనెక్ట్ అవ్వాలంటే. ఉంటే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ మొబైల్ కనెక్ట్ అయింది. ఈ విధంగా కొన్ని మొబైల్స్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే మీరు ఓపెన్ కెమెరా మొబైల్ ఉంటాయి కదా, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్తో మీకు ఈజీ కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా నేను కనెక్ట్ చేసి వాడతాను సామ్సంగ్ మొబైల్కి. ఓకే ఫ్రెండ్స్, 2 మైక్ గురించి చూపించాను కదా, ఈ విధంగా మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. సేల్లో పర్చేస్ చేస్తే మీకు డెఫినెట్గా మీకు తక్కువ పడుతుందండి. మంచి మైక్స్ ఇవి, ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా యూజ్ అవుతాయి. మీకు వాయిస్ కూడా క్లారిటీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. మీరు అక్కడ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి మీకు ఏ మైక్ కావాలో. ఓకేనా, దీంట్లో మనకు చూడండి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇద్దరు మనుషులు మాట్లాడేది లేదా సింగిల్ మనుషులు మాట్లాడేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు చూడండి సింగిల్ మనుషులు మాట్లాడేది, కెమెరాకి మన మొబైల్ 2 కనెక్ట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, మీకు డీటెయిల్గా చూపించాను ఫ్రెండ్స్. ఈ మైక్స్ ఈ వీడియో కావాలంటే చూడండి మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చేస్తానండి. అక్కడ క్లిక్ చేసి ఈ వీడియోస్ చూడండి. ఈ మైక్ గురించి డీటెయిల్ మీకు తెలుస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.